జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న కూటమి విజయోత్సవ సంబరాల్లో 3 పార్టీల శ్రేణులు. మున్నార్లో కూటమి నేతల బెదిరింపు వీడియోని మీడియా ముందుంచిన మాజీ మంత్రి అమర్. నీతి నిజాయితీల కోసం మాట్లాడే నైతిక విలువ కూటమి కోల్పోయిందని ఎద్దేవా. విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి కసరత్తు ఒకప్పటి చంద్రబాబు వైస్రాయ్ హోటల్ నాటకాన్ని పునరావృతం చేసింది. విలేకరులతో మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఎట్టకేలకు విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. గడిచిన 3 నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. విశాఖ మేయర్పై వైసీపీ కూటమి మధ్య మాటల యుద్ధం ముగిసింది. జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన అవిశ్వాస సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. జీవీఎంసీ మేయర్గా కొనసాగుతున్నటువంటి గొలగాని హరివెంకట కుమారిపై కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం మీద మ్యాజిక్ ఫిగర్గా 74 మంది వచ్చి స్వచ్ఛందంగా ఓట్లేసి తమ మద్దతునైతే కనుక కూటమికి తెలపడం జరిగింది. అయితే కొన్ని నెలలుగా కొనసాగుతున్నటువంటి ఈ సందిగ్ధతకి అయితే కనుక ఈ రోజుతో తెరపడింది. అయితే క్యాండిడేట్ ఎవరన్న విషయం మీద అయితే కనుక ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే వస్తుంది. అయితే 99% అయితే కనుక కూటమి నుంచి కార్పొరేటర్ అదేవిధంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు పేలా శ్రీని పేరు అయితే కనుక దాదాపుగా ఖరావుతుంది. ఎందుకంటే దాదాపుగా గత సంవత్సరం క్రితం అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక సభలో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. విశాఖపట్నం జీవీఎంసీ మేయర్గా పేలా శ్రీనివాసరావుని నేను ప్రపోజ్ చేస్తున్నానని చెప్పి డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు అంటే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటన జరిగింది. అయితే ఇక్కడ కూడా కొంతమంది మాత్రం చిన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మేయర్ పీఠం ఎప్పటికీ ఏనాడికి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యాదవులకే చెందుతుంది అని చెప్పి చిన్న నానుడు అయితే వినిపిస్తుంది. కాదు ఏదైనప్పుడు కూడా టీడీపీ నుంచి పేల శ్రీనివాసరావు పేరే దాదాపుగా ఖరారవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక జీవీఎంసీ ప్రధాన కూడళ్ళు అయితే కనుక ఒక ఎటువంటి వాతావరణం అని చెప్పాలంటే ఇది పూర్తిగా ఒక సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగే విధంగా అయితే కనుక ప్రస్తుతం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే 3 అంచెల భద్రత అంటే మొత్తం జీవీఎంసీ ప్రాంగణం అంతా కూడా పోలీసులతో నిండుంది. అదేవిధంగా ఇటు కూటమి అభిమానులు నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా నియంత్రించడానికి పోలీసు అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జీవీఎంసీ ప్రధాన కూడల దగ్గర నుంచి అదేవిధంగా వెనకాతలు ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతం ఉండడం అయితే కనుక ఈ అవిశ్వాస తీర్మాన సమావేశం అయితే కనుక జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అయితే కనుక విజయవంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలామంది కూటమి అభ్యర్థులు కూడా చెప్తున్నారు స్వచ్ఛందంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా స్వచ్ఛందంగా తామంతట తామే వచ్చి ఇక్కడ తమ అభిప్రాయాలు తమ ఓటింగ్ వేశాను తప్ప ఎవరు కూడా మమ్మల్ని ప్రలోభ పెట్టలేదని చెప్పి తమ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కూడా ప్రస్తుతం జీవీఎంసీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక నాయకులు కూడా ఏం చెప్తూ వస్తున్నారు. ఇక్కడ క్యాండిడేట్ విషయం పక్కన పెడితే కనుక ప్రస్తుతం మహావిశాఖ నగరాన్ని అయితే కనుక ఉజ్వల భవిష్యత్తుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వ హయాంలో కాకుండా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి నిరాభివృద్ధిలా కాకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతాము. ఎందుకంటే మేయర్ పీఠం అదేవిధంగా అధికారంలో కూడా మేము ఉంటాం కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాఖని బ్రహ్మాండమైనటువంటి రీతిలో తీర్చిదిద్దామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే 3 అంచెల భద్రత జరిగినటువంటి ఈ ఏర్పాట్లు అదేవిధంగా ఎప్పుడెప్పుడు తమ నాయకులను ఎన్నుకోవాలని చెప్పి చూసినటువంటి నేపథ్యం అదేవిధంగా గత కొంతకాలంగా కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లు కావచ్చు లేదంటే కూటమికి సంబంధించినటువంటి కార్పొరేట్లు కావచ్చు అందరూ కూడా విదేశీ పర్యటనలు కూడా తీసుకెళ్లి పూర్తిస్థాయిలో రావడం చూస్తున్నాం. మరి కొంతమంది ఇప్పుడు నాయకులు జీవీఎంసీ లోపల నుంచి అంటే ఆఫీస్ నుంచి వెలుపురు రావడం జరుగుతుంది. అది బయటకు వచ్చిన తర్వాత మీడియా పాయింట్ దగ్గర ఏం మాట్లాడుతున్న విషయం అయితే తెలుస్తుంది. ఎందుకంటే నాయకులు చూస్తున్నాం మనం విజువల్స్లో క్యాండిడేట్ పేలా శ్రీనివాసరావు భుజమే చేసుకుని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆ పక్కన వెలగపూడి రామకృష్ణ బాబు హుందాగా నడిచి వస్తున్న దృశ్యం అయితే కనుక మీ అందరికీ చూపించడం జరుగుతుంది. అయితే చూస్తున్నాం విజయోత్సవం నడడం అయితే కనుక అందరూ కూడా చిరునవ్వుతో నడుచుకుని వస్తున్నారు. విక్టరీ సింబల్ చూపించుకుంటూ నడిచొస్తున్నటువంటి కూటమి నాయకుల మొగాల్లో అయితే కనుక ఆనందం స్పష్టంగా తెలుస్తోంది. జై కూటమి, జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ అంటూ నినాదాలు చేస్తూ అడుగు వేసుకుంటూ ముందు నడిచొస్తున్నటువంటి నాయకులు మనం చూస్తున్నాము. అయితే వచ్చేటువంటి నేపథ్యంలో జై టీడీపీ అనేటువంటి నినాదాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. క్యాండిడేట్ పేలా శ్రీనివాసరావు బయట రావడంతో అయితే కనుక తమ అమ్మాళ్ళు ఒక్కసారిగా జై టీడీపీ అంటూ వారి మీద
నినాదాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఒకరికొకరు సంఘీభావం తెలుపుకుంటూ పూర్తి స్థాయిలో చెప్తున్నారు. అయితే మీడియా పాయింట్లో ఏం మాట్లాడతారు, ఇప్పుడు ప్రస్తుతం తన అభిప్రాయం ఏంటనేది కూడా వేచి చూసిన తర్వాత మిగతా విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. చమరగీతం పాడాలని ఏదైతే కార్పొరేటర్లు స్వచ్ఛందంగా మా దగ్గరకు వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టమని కోరారో వారి విజయం ఇది. నిజంగా బలం లేదు, 8 నెలల కోసం దేనికైనా అధిష్టానం అన్నప్పటికీ కూడా కార్పొరేటర్లు ఒప్పుకోకుండా వాళ్ళు చేసిన అవినీతి బయటికి తీయాలి, వాళ్ళు చేసిన అరాచకాలు బయటికి తీయాలన్న ఒక సంకల్ప బలంతో పెట్టిన తీర్మానం ఇది. మరి ఎంత స్మార్ట్గా ఓటేశారంటే 74 మంది అవసరమైతే 74 మందే వచ్చి మేమేమి క్యాంపులు రన్ చేయలేదు, మేము హేరాఫేరీలు చేయలేదు, బలవంతం చేయలేదు, పాస్పోర్టులు లాక్కోలేదు, బెదిరించలేదు. అయినప్పటికీ కూడా మా ఆత్మవిశ్వాసం, వాళ్ళ పట్టుదల ప్రతీక ఈ గెలుపు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా నాయకుడు మనం మోటివేట్ చేసిన మనోహర్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మమ్మల్ని నమ్ముకున్న ఈ నగరపాలక సంస్థని బ్రహ్మాండంగా డెవలప్ చేసి చూపిస్తామని చెప్పి ప్రామిస్ చేస్తాం. మరికొంతమంది నేతలు కూడా టచ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. డెఫినెట్ పాస్పోర్ట్లు రేపు పొద్దున్న ఇచ్చిన తర్వాత మీరే చూస్తారు. సంఖ్య నేను చెప్పను కానీ రేపు డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానానికి 74, 80 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, 90 అవ్వచ్చు. ఎందుకంటే పాస్పోర్టులు లాక్కుని నిర్బంధం చేయడం వల్ల జరిగిన ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేసి మాతో పంచుకున్నారు. ఇది పెరుగుతుందనేది తథ్యం. కూటమి నాయకుల అభిప్రాయాలు అయితే కనుక 10 నెలలు 11 నెలల అని కాల వ్యవధి కాదు, ఈ 10 ఉన్న కాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి కూటమి నాయకులందరూ చెప్తున్నారు. అయితే ఇక్కడ మేయర్ ఎవరు, లేదంటే డిప్యూటీ మేయర్లు ఎవరన్న విషయం మీద అయితే కనుక పూర్తి స్థాయిలో ఇంకా కంక్లూజన్కి రాలేదని అర్థమవుతుంది. డిప్యూటీ మేయర్ల సంగతి పక్కన పెడితే కనుక దాదాపుగా మేయర్గా పీలా శ్రీనివాసరావు పేరైతే కనుక ఖరారైనట్టు కూడా తెలుస్తూ వస్తుంది. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వారు కూడా వచ్చి స్వచ్ఛందంగా తమ ఓటింగ్ ఉపయోగించుకుని ఈరోజు కూటమికి పట్టం కట్టారు. మరికొద్ది రోజుల్లో ఆ కూటమి తరపున మేయర్గా, అదేవిధంగా డిప్యూటీ మేయర్లుగా కూడా కూటమి నాయకులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏదైనా కూడా కొన్ని నెలలుగా కొనసాగినటువంటి ఈ ఉత్కంఠభరితమైనటువంటి ఆ రోజులన్నీ కూడా తెరబడాయని చెప్పుకోవచ్చు. కూటమి ఎట్టగేలకైతే కనుక విజయం సాధించింది. ఇప్పుడు మనం చూస్తున్నాం బస్సుల్లో, ప్రత్యేకమైన బస్సుల్లో కార్పొరేటర్లు తీసుకురావడం జరిగింది. ఎవరిని కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. ఏదైనప్పుడు కూడా ఈ కౌన్సిలింగ్ సమావేశం అంటే ఏదైతే అవిశ్వాస తీర్మాన సమావేశం జరిగిందో ఆ సమావేశం అందుగా పూర్తి స్థాయిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగిందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సూరిబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం, జీవీఎంసీ నుంచి. విశాఖ మేయర్ పీఠం మాదంటే మాదంటూ కూటమి, వైసీపీలు గత కొన్ని నెలలుగా వేసిన ఎత్తులు పై ఎత్తులకు ఎట్టకేలకు చెక్ పడింది. మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై దాఖలు చేసిన అవిశ్వాస తీర్మానంలో కూటమి నగ్గింది. కార్పొరేటర్ల బుజ్జగింపులు, బెదిరింపులు, విదేశీ పర్యటనలతో ఉక్కిరిబిక్కిరి అయిన విశాఖ నగరం ఇప్పటికీ శాంతించింది. మరో 11 నెలల కాల వ్యవధి ఉన్న మేయర్ పీఠం కోసం ఎందుకింత రాద్ధాంతం అన్నది ప్రజల మాట. ఏదేమైనప్పటికీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు పంతం నెగ్గించుకున్నారు. అయితే మేయర్ పదవి యాదవులకే కేటాయించాలన్న నానుడి కూడా మరోవైపు వినిపిస్తుంది. ఇక డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎలాంటి ఫైటింగ్స్ చూడాల్సి వస్తుందో అన్నది కార్పొరేటర్ల గుసగుసలు. విశాఖ రూపురేఖలు మార్చేస్తాం, అభివృద్ధిని పరుగులెత్తిస్తాం, స్మార్ట్ సిటీ పేరును సార్థకం చేస్తామంటూ కూటమి అగ్రనేతలు మీడియా ముందు తమ అభిప్రాయాలను తెలియజేశారు. తమకు విజయాన్ని కైవసింపు చేసిన 74 కార్పొరేటర్లకు ఆ నేతలు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు మహానగర విశాఖపట్నంలో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మద్దతు ప్రకటించినటువంటి కార్పొరేటర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దౌర్జన్యం, అక్రమాలకి
పెద్దపేటగా ఒకప్పుడు ఇక్కడ ఉండేది. వాటినన్నిటి పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమం సంపాదన వెళ్తుంది కాబట్టి ఎన్డీఏ కూటమికి మద్దతిస్తూ వచ్చినటువంటి కార్పొరేటర్లు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఇవాళ పాపం పండిన రోజు ఎవరు కూడా అతిథులు కాదు. నేను నిన్న కూడా చెప్పా, మొన్న కూడా రోజు చెప్తా ఉన్నాం, ప్రజా తిరుగుబాటు ఉంది. ప్రజలకి మద్దతు ఉన్న చోట మనం ఒక అడుగు వెనక్కేయాలి తప్ప మేము ఎలాగైనా మూర్ఖంగా పరిపాలిస్తామంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఇదివరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా ఎవరైతే కార్పొరేటర్స్ క్యాండిడేట్స్ కింద నుంచున్న తర్వాత ప్రజల్ని భయపెట్టి కార్పొరేటర్స్ని ఇతర వాళ్ళని ఎవరిని కూడా ప్రశాంతంగా ఎలక్షన్స్ చేసుకోనివ్వకుండా రకరకాల ఇబ్బందులకి గురి చేసి అత్యంత దారుణంగా జీవీఎంసీ మేయర్ పదవిని అధిరోహించారు. అది ఒక దుర్మార్గపమైన పనులు చేసి వాళ్ళు ఆ విధంగా చేయటం జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ కూడా కలిసి 74 మంది కార్పొరేటర్స్ తర్వాత ఎక్స్ అఫిషియో మెంబర్స్ కలిపి 74 మంది వారికి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఈ తీర్మానంలో ఏదైతే తీర్మానం పెట్టామో అది విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఇక నుంచి చాలా బాగుంటుంది. జీవీఎంసీ అన్ని చోట్ల అన్ని వార్డులకి కూడా ఏదైతే నిధులు కేటాయించడం జరుగుతుందో ఆ విధంగా కేటాయించడం జరుగుతుంది. కూటమి నాయకులందరూ అది ఎక్స్ అఫిషియో అవనివ్వండి, కార్పొరేటర్ అవనివ్వండి, గత సంవత్సరంగా ఆలోచన ఏంటి అంటే ప్రభుత్వం మారింది, అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా వెళ్ళాలి అంటే కొన్ని దురుద్దేశాలతో దాన్ని బ్లాక్ చేయడం, తప్పుదారి పట్టించడంలో ఇతర పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా మాకు అభివృద్ధి మా వార్డులో జరగాలి అనే ఉద్దేశంతో ఇవాళ కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని జాయిన్ అయ్యి అవిశ్వాసం ఉంది అని వ్యక్తం చేయడం జరిగింది. దానికి ఇవాళ అదే ఒక నిదర్శనం. త్వరలో మేయర్ ఎలక్షన్ కూడా జరగబోతుంది ఇంటర్నల్ గా. ఓవరాల్ ఏంటి అంటే 2001లో ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు కూడా నేను చాలా యాక్టివ్ గా ఎలక్షన్ లో పాల్గొనడం జరిగింది. అప్పుడు రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ చేసిన దారుణాలు, ఒత్తిళ్లు చాలా బాధాకరం. అయినా సరే అప్పుడు ఎదుర్కొని విడిగా మేము పోటీ చేసాము. అప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ విడిగా పోటీ చేసిన అప్పటికి ఇంచుమించు 32-33 కార్పొరేటర్లు గెలిచాము. ఇవాళ ఎవరైతే పాజిటివ్ మైండెడ్ గా ఉన్నారో అది కూడా మేము సెలెక్టివ్ గా, చాలా మంది వస్తా అన్నారు కానీ సెలెక్టివ్ గా మేము ఎవరితో మనకి ఐడియాలజీ సింక్ అవుతుంది ఎక్కువ వరకు వాళ్ళనే కలుపుకొని ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా 1 year టర్మ్ ఉంది కాబట్టి దాంట్లో బాగా జరిగి 26 ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్ గా ఫేస్ అవుతామని చాలా బలంగా మీ అందరం నమ్ముతున్నాం. విశాఖ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీ వైశ్యరాజు జ్యువెలర్స్ వారి సిఎస్ఆర్ నిధులతో నిర్మించబడిన కళావేదిక హ్యాండ్ వాష్ బేసిన్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ విచ్చేశారు. శ్రీ వైశ్యరాజు జ్యువెలర్స్ చైర్మన్ వైశ్యరాజు పాల్గొనరాజు సహా వారి కుమారులైన వైశ్యరాజుగిరి, నరేష్లు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ వైశ్యరాజు జ్యువెలర్స్ సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారికి కావలసినటువంటి కనీస సదుపాయాలతో పాటు కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ హామీ ఇచ్చారు. దక్షిణ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులకు సిఎస్ఆర్ ద్వారా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు, కళాశాల ప్రిన్సిపల్ విజయ, ఇంటర్ విద్యా జిల్లా అధికారి రాధతో పాటుగా నిర్వహణ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రాబ్లంగా ఉంది, చెట్లు గిట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీ ప్రిన్సిపల్ అడగగానే నేను సిఎస్ఆర్ ఫండ్స్ ఎలాగైనా సరే చేయాలనుకున్నాను. ఆ టైంలో వెంటనే మా వైశ్యరాజ్ జ్యువెలర్స్ గుర్తొచ్చి వాళ్ళకి ఇలా చెప్పగానే వచ్చి చూసి వాళ్ళ అద్భుతంగా ఇక్కడ తయారు చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సంపద ఎంతైనా ఉంటుంది, ఎంతోమంది ఉంటారు, దానం చేసే గుణం తక్కువ మందికి ఉంటుంది. ఆ ధైర్యం ఉండాలి, ఆ గట్స్ ఉండాలి. సో అలాంటి వ్యక్తులు నాకు ఫస్ట్ నుంచి కూడా, నేను వ్యాపారంలో ఆయన వ్యాపారం వచ్చిన నుంచి కూడా నాకు చాలా మిత్రులు. ఆయన ఇవాళ పాల్గొనరాజు గారి పిల్లలు అందరూ ముగ్గురు సౌమ్యులు. ఇవాళ అద్భుతంగా విశాఖపట్నంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో మనస్ఫూర్తిగా మన రాష్ట్ర వ్యాప్తంగా సిటీకి ఒక బ్రాంచ్ పెట్టే విధంగా
ఆ దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రానున్న రోజుల్లో ఏ వ్యాపారం చేసినా వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నా. మొన్న కూడా వెళ్ళినప్పుడు మంచిగా ఉండాలని దండం పెట్టుకున్నాను. సో వాళ్ళ అందరికీ మనస్ఫూర్తి, ఇక్కడ వచ్చిన మా పెద్దలు చాలామంది వచ్చినారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని. ఇక్కడున్న పిల్లలందరూ కూడా గవర్నమెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ కాదు చదువుకున్న వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఎదగాలన్నా ఏం చేయాలన్నా కూడా చదువు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ అందరూ కూడా మీ తల్లిదండ్రుల పేరుతో పాటు ఈ కాలేజీకి మంచి పేరు రావాలి, విశాఖపట్నానికి మంచి పేరు వచ్చే విధంగా రానున్న రోజుల్లో ఒక ఆదర్శంగా, అప్పుడే నెంబర్ 1గా ఉన్నాం, ఇంకా ఆదర్శంగా ఉండే విధంగా ఈ పిల్లలందరూ కూడా ఉండాలని ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రపోజ్ చేశారు అన్న, ఇది చేస్తే చాలా బాగుంటుంది, మనకి నిజంగా మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇది. పేద పిల్లలందరూ చదువుకున్న కాలేజ్ కాబట్టి అంటే ఇమీడియట్గా ఫోన్లో మనకి సార్ ఇంత మంచి అవకాశం కల్పించారు, దీన్ని ఎలాగైనా మనం చేయాలని చెప్పేసి మనకు ఉన్నంతలో ఈ కళావేదికని, రచ్చబండిని అండ్ వాష్ బేసిన్, సింక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఇంత నీట్గా ఉదయాన్నే 9 గంటలకి మనకు ప్రోగ్రాం చెప్పారు. 9:30కు మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చి ఈ కార్యక్రమం, మంచి కార్యక్రమం ఇక్కడ వచ్చి అటెండెన్స్ వేసి వీళ్ళందరికీ ఒక మంచి ఉత్సాహాన్ని నింపి వెళ్ళాలనే మంచి ఉద్దేశంతో ఆయన వచ్చినందుకు, ఇంత బిజీ షెడ్యూల్ వచ్చినందుకు మన వన్స్ అగైన్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుగా తీసుకొచ్చి ఇదంతా మా చేత చేయించిన మన వేములవాడ శ్రీనివాస్ అన్నకు కూడా మా మిత్రుడు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంత బాగా చేసినా ఇవన్నీ మనం ఒకసారి చేస్తాం, దీన్ని ఇంత చక్కగా మార్చి దీన్ని చక్కగా మెయింటైన్ చేయాలి. అలాగే స్కూల్ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఇదంతా కూడా మన ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ చేతిలో చాలా వరకు ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇంత కష్టపడి చేస్తున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కేరళ రాష్ట్రం మున్నార్లో ఒక హోటల్లో బస చేసిన విశాఖ వైసీపీ కార్పొరేటర్ని కూటమికి మద్దతునివ్వాలని బెదిరించిన 2 టీడీపీ అగ్రనాయకుల సీసీ ఫుటేజ్ని చూపిస్తూ మాజీ మంత్రి అమర్నాథ్ అవిశ్వాసంపై మండిపడ్డారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కూటమి నేతలు నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయారంటూ విమర్శించారు. ఏదో రకంగా ప్రలోభ పెట్టో, బెదిరించో, భయపెట్టో, అవసరమైతే కిడ్నాప్ చేసో మా దగ్గర ఉన్నటువంటి సభ్యుల్ని లాక్కొని ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకునేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తామన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చేసినట్టుగా కనబడతా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఎన్నిక ప్రక్రియ జరిగిన తర్వాత కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినటువంటి మాటలు చూసాం. ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ఇటువంటి మాటలు మీరు మాట్లాడేటువంటి దానికి అర్హత లేదు. మీకు పెద్ద మాటలు మాట్లాడి ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. మీరు ఆ తాలూకా నైతిక హక్కును కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈరోజు గెలిచింది మేయర్ మీద పెట్టినటువంటి అవిశ్వాసాన్ని గెలిచారు తప్ప విశాఖపట్నం నగర ప్రజల తాలూకా విశ్వాసాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ, మిగిలినటువంటి కూటమి పార్టీలు కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ప్రజాస్వామ్య పద్ధతిలో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖపట్నం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి 98 మంది కార్పొరేటర్కి ఎన్నికలు జరిగితే 59 మందిని గెలిపించి 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహావిశాఖ నగరపాలక సంస్థని పరిపాలించాలని, తద్వారా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పి విశాఖపట్నం నగర ప్రజలు కోరుకున్నారు. సరే, తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికలు, వచ్చినటువంటి ఫలితాలు ఏదేమైనప్పటికీ మరో 10 నెలల పాటు మేయర్ గారికి మహావిశాఖ నగరపాలక సంస్థ కాలపరిమితి ఉన్నప్పటికీ మీరు ఈ రకమైనటువంటి అధర్మమైనటువంటి పనులు చేసి దాదాపు 27 మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని, కొంతమంది సంతలో పశువులు కొన్నట్టు కొంతమందిని కొన్నారు, వారికి ఉన్నటువంటి వ్యాపారాలను బెదిరించి కొంతమందిని లాక్కున్నారు, అనేక రకాలుగా వారిని ప్రలోభపెట్టి కొంతమందిని లాక్కున్నారు, బెదిరించి కొంతమందిని లాక్కున్నారు.
భయపెట్టాలని కొంతమందిని చూశారు. ఇవన్నీ చేసి ఇన్ని అధర్మమైనటువంటి పనులు చేసి ఇందాక పెద్దలు చెప్పినట్టు, కన్నబాబు గారు చెప్పినట్టు, చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కరెక్ట్గా 74 దగ్గరికి వచ్చి ఆగారు. ఇట్టి పరిస్థితుల్లో ఆ 27 మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం. ఇది చట్టం చెప్తా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం 27 మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం. దానికి కావాల్సినటువంటి చట్ట ప్రక్రియ, న్యాయ ప్రక్రియ, చట్ట ప్రకారం వారు ఏదన్నా వారికి అధికారం ఉంది కదా అని చెప్పి వారు ఏదన్నా తప్పుదోవ పట్టిస్తే న్యాయస్థానానికి వెళ్తాం. వారి సభ్యత్వం కోల్పోవడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది దానికి సంబంధించినటువంటి విజువల్స్. ఒక నియోజకవర్గ సమన్వయకర్త, విఎంఆర్డీఏ చైర్మన్ గారు, వారు ఇరువురు కలిసి పోలీసుల తాలూకు సహకారంతో, కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల తాలూకు సహకారంతో నిన్న రాత్రి 1:30కి ఇది చూడండి ఏం చేస్తున్నారు. ఇదా మీరు మాట్లాడినటువంటి న్యాయం, ధర్మం, సత్య హరిశ్చంద్రులాగా మీరు మాట్లాడుతున్నటువంటి, మీరు పలుకుతున్నటువంటి సూక్తులు, ఇదంతా కూడా నిన్న రాత్రి 1:30కి నెల రోజుల పాటు మార్చి 21వ తారీఖున లేఖ ఇచ్చారు. తర్వాత ఈరోజు ఏప్రిల్ 19 అంటే దాదాపు 30 రోజుల పాటు అనేక మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పోలీసుల్ని, స్థానికంగా ఉన్నటువంటి వారి ఇళ్ల దగ్గరికి పోలీసులు పంపించారు. చివరి కేరళలో ఉంటే కేరళలో ఉన్నటువంటి మా కార్పొరేటర్ల దగ్గరికి వారికి అధికారం ఉంది కాబట్టి స్థానికంగా వారి అధికారాలను ఉపయోగించుకొని మహిళా కార్పొరేటర్ గారి దగ్గరికి, ఇదిగోండి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చేస్తున్నటువంటి రభస. ఫస్ట్ విజువల్ ఏమో హోటల్ లాబీలోది, ఇప్పుడు వస్తున్నటువంటి విజువల్ వారి రూమ్ దగ్గర చేస్తున్నటువంటి గొడవ. ఏం సమాధానం చెప్తారు దీనికి? ఇది ధర్మం, సత్యం, ధర్మం, వాళ్ళు దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. తెలుగు శక్తి ఆధ్వర్యంలో ముందస్తుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ నేతృత్వంలో నగరంలో ఒక స్టార్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం కొనసాగింది. చంద్రబాబు 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ మంచి పరిపాలనా దక్షతను కలిగి ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలనను అందించగల సమర్థత నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఆకాంక్ష కేవలం తనది మాత్రమే కాదని, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు వారందరి మనోవాంఛ అని బివి రామ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాను ఏనాడు పదవుల కోసం ఆశించలేదని, ఏ పదవి లేకపోయినప్పటికీ గత వైసీపీ ప్రజా కంటక పాలనను వ్యతిరేకిస్తూ ప్రజల తరపున పోరాటం చేశానని తెలిపారు. చంద్రబాబు గుండెల్లో తనకు కల్పించిన స్థానం కన్నా మరి ఏ పదవి ముఖ్యం కాదన్నారు. చాలా మంది నువ్వు చాలా ఢీ కొడుతున్నావు, నేను భయపడలేదు, నేను ఒకటే చెప్పాను, నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని కుల, మత, వర్గ, వర్ణ వివిధ ఎందరో మంది మహానుభావులు పోరాడితే స్వతంత్రం వచ్చింది. మరి తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టాలని చెప్పి నాడు 82లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు పెద్ద మూల కారణం మేము తమిళ వాళ్ళని, దక్షిణాదని, మద్రాసి అని చెప్పి మాట్లాడుతుంటే కాదు మేము తెలుగు వారు అని చెప్పి మాకు గుర్తింపు ఉందని చెప్పి నాడు ఢిల్లీ బెదిరించి ఇంత కాంగ్రెస్ చేస్తే అరాచక పాలన ఇంకా పోవాలి, సాగరంపాలని చెప్పి 9 మాసాల్లో పార్టీ పెట్టి అధికారం తెచ్చి తెలుగు వారి పౌరుషం చాటిన నందమూరి తారక రామారావు గారు మే 28 నాడు ఆయన జయంతిని ప్రభుత్వ పరంగా చెయ్యాలన్న సంకల్పంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. రేపు చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా ఇది మనకి ఇచ్చిన నిజమైన నివాళి అని చెప్పి మనం చేసుకుంటున్నాను. మ్యాజిక్ ఫిగర్తో గెలిచి సంబరాలు చేసుకుంటున్న కూటమి నేతల తీరు చావు తప్పి కన్ను లొట్లపోయిన చందంగా ఉందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు.
నేడు విశాఖ మేయర్ పీఠానికి సంబంధించి జరిగిన అవిశ్వాస తీర్మాన ఫలితాన్ని ఉద్దేశించి ఆయన విశాఖ వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చావు బతుకుల మధ్య మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో వైస్రాయ్ హోటల్నప్పుడు ఇంత కష్టపడి ఉంటాడేమో. మళ్ళీ ఇన్నాళ్ళకి అన్ని శక్తుల్ని మోహరింపజేసి అన్ని కుట్రలకి తెరదీసి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి విశాఖ మేయర్ స్థానాన్ని అవిశ్వాస తీర్మానంలో గెలుచుకునేందుకు కష్టపడ్డారు. చాలా చిత్రం. రాజకీయాలకి విలువలు విశ్వసనీయత ముఖ్యమని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఆమోదించే మా సొంత ప్రచార సాధనాలు ఉన్నాయన్న ఒకే ఒక కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విచ్చలవిడి రాజకీయం చేస్తూ ఉన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక విద్యాధికారులను తీసుకుని ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా విశాఖపట్నం లాంటి ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్కి మేయర్గా కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కుట్రలకి కుతంత్రాలకి తెరదీసి ఒక బీసీ మహిళని ఇవాళ ఆ సీట్లోంచి దింపేసిన చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎంత తేడా ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి అర్థమైందని మేము అనుకుంటూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఇవాళ గెలిచారు. 74 కావాలి, 74 వచ్చినాయి. ఇంకా ఎన్ని కుట్రలు చేశారు ఏంటనేది సోదరులు చెప్తారు. ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ నిలబడినందుకు ఇది ఒక మెసేజ్ ఇచ్చామని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుని యోధుల్లాగా నిలబడ్డ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎన్ని ఒత్తిళ్ళు మహిళా కార్పొరేటర్ల మీద, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి మీద వాళ్ళు చేసిన ఒత్తిళ్లు చూస్తుంటే దిగజారుడు రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారి నుంచి, ఈ కూటమి సర్కారు నుంచి ఎవ్వరికీ పోదు అని మరొకసారి రుజువైంది. వైఎస్ఆర్ పార్టీలోని ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని కాపాడుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా తీసుకుని పనిచేస్తామని కూడా చెప్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న కూటమి, విజయోత్సవ సంబరాల్లో 3 పార్టీల శ్రేణులు. మున్నార్లో కూటమి నేతల బెదిరింపు వీడియోని మీడియా ముందుంచిన మాజీ మంత్రి అమర్. నీతి నిజాయితీల కోసం మాట్లాడే నైతిక విలువ కూటమి కోల్పోయిందని ఎద్దేవా. విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి కసరత్తు ఒకప్పటి చంద్రబాబు వైస్రాయ్ హోటల్ నాటకాన్ని పునరావృతం చేసింది. విలేకరులతో మాజీ మంత్రి కురసాల కన్నబాబు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.